ఎగ్జాక్ట్లీ. వై ఓన్లీ రెడ్లవాడ అండ్ కల్లెడ? ఎందుకు ఈ రెండు ప్రాంతాలే? వరుణదేవుడు పగబట్టినట్టుగా వరంగల్ జిల్లాలో సరిగ్గా ఈ రెండు ఓళ్ల నెత్తినే మేఘాలు బద్దలైపోయి కుండపోత కురుస్తూ ఉంటుంది. ఎక్కడో ఉత్తరాఖండ్, హిమాచల్లో కనిపించే క్లౌడ్ బర్స్ట్ లాంటి సీన్లు ఇక్కడ ఎందుకు వస్తున్నాయి? అది కూడా ఈ రెండు ప్రాంతాల్లోనే ఎందుకు వస్తున్నాయి? దీనికి కారణం కోన్ ఆకారంలో ఉండే ఆ కొండలేనా? వానకొండలు కాదని మా పాలిట అవి అనకొండలు అంటూ ఉన్న ఆ ఊరి వాళ్ల గోడు పట్టించుకునేదెవరు? అందమైన కొండలే కుదిబండలైన ఆ ఊర్లది ఒక అంతుబట్టని మిస్టరీగా మారింది. ఇప్పుడు మన దేశంలో అత్యధిక వర్షపాతం అంటే వెంటనే మనందరికీ గుర్తొచ్చేది చిరపుంజి. కానీ 15 ఏళ్లుగా ఐఎండీ రికార్డుల్ని తిరగరాస్తూ ఉన్న వర్షపాతాలకు కేర్ ఆఫ్ మరొకటి ఉంది. అదే మన వరంగల్ జిల్లాలోని రెడ్లవాడ, కల్లెడ. ఎస్, తెలంగాణలో ఈ ఏడాది ఇప్పటి వరకు అత్యంత ఎక్కువ వర్షపాతం నమోదైన ప్రాంతం హనుమకొండలోని భీమదేవరపల్లి. అలాగే ఆ ప్రాంతంలో 42 సెంటీమీటర్ల, గతంలో ఎప్పుడూ కురవనంత వర్షం పడింది. ఇక రెండవ ప్రాంతం వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామం. ఇక్కడ దాదాపుగా అక్కడ 42 అయితే ఇక్కడ 41.5 సెంటీమీటర్లు, ఆల్మోస్ట్ 42 సెంటీమీటర్ల వర్షం ఇక్కడ కూడా కురిసింది. ఇక మూడవది కల్లెడ గ్రామానికి పక్కనే ఉన్న రెడ్లవాడ. ఇక్కడ 36.5 సెంటీమీటర్ల వాన పడింది. ఇమాజిన్ ఎంత పెద్ద వర్షం పడిందో ఈ రెండు ప్రాంతాల్లో. ఏడాది పాటు కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసేస్తే, అది ఆ ఒక్క ఊరి మీదే పడిపోతే, ఈ ఒక్క రైను సీజన్లోనే కాదు 10 ఏళ్ల నుంచి రెడ్లవాడ, కల్లెడ గ్రామాల్లో కుంభవృష్టి అనేదే చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు గత ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రెడ్లవాడలో 43.55 సెంటీమీటర్ల వర్షం, అలాగే కల్లెడ గ్రామంలో 33.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక ఈ ఏడాది అక్టోబర్ 30న ఈ రెండు గ్రామాల మీద వరుణుడు మళ్ళీ పగబట్టాడు. క్లౌడ్ బస్ట్ అంటే ఎలా ఉంటుందో ఇక్కడి ప్రజలు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. వై ఓన్లీ కల్లెడ అండ్ రెడ్లవాడ? ఈ గ్రామాల్లోనే ఎందుకు రికార్డు స్థాయి వర్షాలు కురుస్తున్నాయి అని ఐఎండీ స్పెషల్గా ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మేఘాలను ఆకర్షించే గురుత్వాకర్షణ శక్తి ఇక్కడ ఏమైనా దాగి ఉందా అనే అనుమానాలను అక్కడ వినిపిస్తూ ఉన్న ఒకే ఒక్క సమాధానం ఇదిగో ఇప్పుడు స్క్రీన్లో మీరు చూస్తూ ఉన్న ఈ కొండలే. ప్రకృతి రమణీయంగా కనిపించే ఈ కొండలు ఒకప్పుడు ఆ ఊరి వాళ్లకు సెంటిమెంట్. ఎంతో ప్రయాస కోర్చి కొండలెక్కి అక్కడ జాతర చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ కొండలే వాళ్ళ పాలిట అనకొండలయ్యాయా అనే డౌట్లు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ కొండల ఆకారం పెద్ద మిస్టరీగా మారింది. కారణం ఏంటంటే ఈ గ్రామాల చుట్టూ మేఘాలను తాకుతున్నట్టుగా ఉండే ఎత్తైన కొండలు, గుట్టలు, అవి కూడా ఐస్ క్రీమ్ కోన్స్ ఎలా ఉంటాయి షార్ప్గా ఆ ఆకారంలో ఉండడంతో మిగతా చోట్ల ఏర్పడే కొండలకు ఈ కొండలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. సో అవి మీరు స్క్రీన్లో చూస్తే మీకు అర్థమవుతుంది. దూరం నుంచి చూస్తున్నాం కాబట్టి మనకి ఎలా ఉంది, కానీ ఇంకా వైడ్ యాంగిల్లోకి వెళ్ళి చూస్తే అవి ఎంత షార్ప్గా ఉన్నాయో అర్థమవుతుంది. వీటిలో ఏదో గురుత్వాకర్షణ శక్తి దాగుందా అనేది ఇప్పుడు పాలకులకు, పరిశోధన సంస్థలకు కూడా అంతుపట్టకుండా ఉంది. ఈ క్లౌడ్ బస్ట్ స్థాయిలో కురుస్తున్న సైక్లోన్ భూమిపైకి వస్తుందో, భూమిపైకి వచ్చినప్పుడు దాని మధ్య ప్రాంతం ఏదో దాన్ని ఐ అంటాం. అది కామ్గా ఉంటుంది అక్కడ. దాని చుట్టుపక్కలంతా కూడా ఐ వాల్ అంటాం. దాని తర్వాత స్పైరల్స్ అంటాం. అయితే ఈ స్పైరల్స్, ఈ ఐ వాల్ ఏ ప్రాంతంలో నిక్షిప్తమైంది దాన్ని బట్టి అక్కడ రెయిన్ఫాల్ అనేది పడడం ఎక్కువగా జరుగుతుంటుంది. దాని తర్వాత ఆ ప్రాంతం భీమదేవరపల్లి మీరు ఏదైతే రెడ్లవాడ అంటున్నారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థలాకృతి, అంటే కొండలు అవన్నీ ఉన్నటువంటి స్థలాకృతి, టోపోగ్రఫీ అంటాం. దానివల్ల కూడా మనకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది. అది కూడా క్లౌడ్ బస్ట్ స్థాయిలో కురుస్తూ ఉన్న రాకాసి వానతోటి ఆ ఊళ్ళో ఒక్క ఊరు కాదు, ఆ రెండు ఊర్లు కూడా తల్లడిల్లిపోతున్నాయి. ఈ వింత వాన అంతు చూడాల్సిందే అని వేడుకుంటున్నారు. ఎక్కువగా వ్యవసాయం మీద ఆధారపడే ఆ రెడ్లవాడ, కల్లెడ ఆధారపడి ఉంటాయి. చినుకు శబ్దం వింటేనే ఇప్పుడు ఆ రెండు ఊళ్ళు కూడా ఉలిక్కి పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 1974 అక్టోబర్లోనే 25 సెంటీమీటర్ల వాన పడి కకావికలం అయిపోయింది ఆ ఊరు. ఇప్పుడు ఆ వర్షపాతం రెండింతలైపోతోంది. భవిష్యత్తులో ఇంకా ఎంత అయిపోతుందోనని అక్కడి జనం బెంబేలెత్తిపోతున్నారు. అందుకే వరంగల్ జిల్లా కలెక్టర్ సహా అధికార యంత్రాంగం మొత్తం కల్లెడ, రెడ్లవాడ గ్రామాలపై దృష్టి సారించి ఆ కొండల మీద ఓ కన్నేసి ఉంచారు. దిగువన ఎన్నో గ్రామాలను ముంచెత్తుతుంది. ఆ గ్రామాలన్నీ
ఈ రైన్ ఎఫెక్ట్ వచ్చిన ఈ క్లౌడ్ బర్స్ట్ అయిన ప్రతిసారి గ్రామాలు చిన్నభిన్నం అవుతున్నాయి. దిగువన ఉన్నటువంటి మున్నేరు వాగు వరకు కూడా ఈ రైన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. అంత తీవ్రమైన వర్షం ఇక్కడ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఎందుకు ఈ విధంగా క్లౌడ్ బర్స్ట్ ఈ విధంగా కుండపోత వర్షాలకు కారణమవుతుంది అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9.